అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ వెయిట్ లాస్లో 10th డే అనమాట. రోజు మార్నింగే డీటాక్స్ వాటర్ కోసం వామ్ వాటర్ ఉడకబెట్టుకున్నాను, అవే తాగుతున్నాను. తర్వాత ఆ రోజు టిఫిన్కి ఉప్మా చేశానండి, అదే తిన్నాను అనమాట. రోజు ఒక్కొక్క డీటాక్స్ వాటర్ తాగుతుంటానండి. ఒకరోజు జీరా వాటర్ తాగితే, ఒకరోజు వామ్ వాటర్, ఒకరోజు ధనియా వాటర్, ఒకరోజు ఇవి బిర్యానీ ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసుకుని ఒకరోజు అవి తాగుతూ ఉంటాను. తర్వాత నేను ఇక్కడ ఓవర్ నైట్ ఓట్స్ నానబెట్టుకున్నానండి. వాటిలోకి ఒక యాపిల్ని ఇలా ముక్కలా కట్ చేసుకుంటున్నాను. అలాగే ఒక బనానాను కూడా ముక్కలా కట్ చేసుకోవాలన్నమాట. మీ ఇష్టం అండి, ఏ పండు అవైలబుల్గా ఉంటే ఆ పండు వేసుకోవచ్చు. ఈ పండే వేసుకోవాలి, ఆ పండే వేసుకోవాలని ఏమీ లేదనమాట. నాకు ఆ రోజు ఆపిల్ పండు, ఇంట్లో బనానా ఉంది కాబట్టి నేను ఆ రెండు వేసుకుంటున్నాను. ఓవర్ నైట్ ఓట్స్ చాలా మంచిదండి, ఎందుకంటే మనం నైట్ అంతా కూడా నానబెడతాం కాబట్టి పాలల్లో, అవి మన హెల్త్కి కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారండి. ఇంకా అలాగని నేను నైట్ కొద్దిగా పాలు, ఒక పెరికెడు ఓట్స్ వేసి అందులోనే కొద్దిగా పెరుగు వేసి నానబెట్టేసాను అనమాట. అది ఇంకా ఓవర్ నైట్ ఓట్స్ అంటే పెరుగులాగా అయిపోతుంది అనమాట. నేను అలాగనే ఇక్కడ ఒక టీ స్పూన్ సబ్జా గింజలు కూడా నానబెట్టుకున్నాను. చూడండి, ఓవర్ నైట్ ఓట్స్లో నేను ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసాను అనమాట. పైన దాల్చిన చెక్క పొడి చాలా మంచిది అంటారు కదా, మన బెల్లి ఫ్యాట్ తగ్గడానికి, మన షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగనే నేను ఇక్కడ ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి యాపిల్ ముక్కల్ని వాటిపైన చల్లుకుంటున్నాను. తర్వాత అరటిపండును కూడా అలాగే చేసుకుంటున్నానండి. అరటిపండు మీరు ఇంకా సన్న ముక్కలుగా కావాలంటే అలాగైనా చేసుకోవచ్చు అనమాట. నేను కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలనే కట్ చేసుకున్నాను. ఇంకా నేను ఇక్కడ సబ్జా గింజలన్నింటినీ నీళ్ళలో నానబెట్టుకున్నాను కదా, వాటన్నింటిని కూడా వేస్తున్నాను అనమాట. అన్నింటినీ వేసానండి. 1 టేబుల్ స్పూన్ మాత్రమే నానబెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నానబెట్టింటేనే ఇన్ని వచ్చాయండి. ఎక్కువ నానబెట్టుకుంటే మనకి ఎక్కువ అయిపోతుంది. సబ్జా గింజలు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి, మన బాడీని కూల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. నేను ఇక్కడ అన్నింటినీ వేసుకొని టేస్ట్ చేస్తున్నానండి. సూపర్గా ఉందన్నమాట. ఇంకా మీరు కావాలంటే వాటిపైన హనీ వేసుకోవచ్చు. అలాగనే మీ ఇష్టం అండి, ఏ ఫ్రూట్ అవైలబుల్గా అంటే ఆ ఫ్రూట్ వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ నాకు 2 అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అవే వేసుకున్నాను. ఇంకా ఇది తిన్నామంటే మనకు పొట్ట అంతా కూడా ఫుల్ అయిపోతుంది అనమాట. ఇంకా మనకు ఏం ఆకలి కాదు. నేను మధ్యాహ్నం లంచ్లోకి ఈ ఓవర్ నైట్ ఓట్స్ని చేసుకున్నాను. నాకు ఈవినింగ్ వరకు ఏమీ ఆకలి కాలేదండి. అంటే అంత మన ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఆకలి వేయదనమాట ఓవర్ నైట్స్ ఓట్స్ తినడం వల్ల. నేను ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి ఇంట్లో వాళ్ళకి కరివేపాకు రైస్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండీ పెట్టి, బాండీ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగనే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి. అలాగనే మీ కారానికి తగినట్టుగా 2 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వుల్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. అవి వేగిన తర్వాత దూరగా ఒక గుప్పెడు కరివేపాకుని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక గుప్పెడు వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు. ఈ కరివేపాకును బాగా కడిగి వాష్ చేసి ఆరబెట్టిన కరివేపాకు అనమాట. నేను ఇక్కడ పచ్చి తీసుకున్నాను కరివేపాకు. అలాగనే కొద్దిగా చింతపండు కూడా వేసుకున్నాను అన్నమాట, ఒక పిచ్చ చింతపండు. ఇలా అన్నింటినీ వేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, మనకు కరివేపాకు అనేది ఇలా పట్టుకుంటే నలిగిపోవాలన్నమాట. అప్పుడు మనకు ఈ కరివేపాకు ఇవన్నీ కూడా వేగిపోయినట్టు అర్థం అనమాట. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. చూడండి, నేను ఇలా ఇక్కడ 2 ఒకటేసారి చేస్తున్నాను. ఒక సైడు అన్నం పెట్టేశాను, ఒక సైడు ఈ కరివేపాకు రైస్లోకి కరివేపాకుని ఫ్రైని రెడీ చేసుకున్నాను అనమాట. అన్నం అయిన తర్వాత అవి చల్లారే లోపల ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది. అన్నం రెడీ అయిన తర్వాత రెడీ అయిన ఒక అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇలా ముందుగా చల్లారనిస్తే మనం అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. అప్పుడు కరివేపాకు రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా పుల్లులుగా వస్తుందన్నమాట. మనం తింటుంటే ముద్ద అనేది చేతికి అతుక్కోకుండా మెతుకులాగా ఉంటుందన్నమాట. తర్వాత నేను ఇక్కడ ఇవన్నీ కూడా చల్లారిపోయినాయి, వీటన్నింటినీ మిక్సీ పట్టుకుంటున్నాను.
చూడండి అన్నింటినీ తీసి చిన్న మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ కరివేపాకు రైస్ చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా మనం ఈ కరివేపాకు రైస్ని చేసి పంపించవచ్చు అనమాట. ఈజీగా హెల్తీగా మనకు త్వరగా అయిపోయే రెసిపీ అనమాట ఈ కరివేపాకు రైస్ అనేది. తర్వాత నేను ఇక్కడ చూడండి అన్నీ మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మనకు బరకబరకనే వస్తుంది. మనకు మెత్తగా రావాలంటే రాదండి. మనం ఎంతసేపు పట్టినా కూడా అది బరకబరకనే ఉంటుంది. ఇలా పొడి చేసి పెట్టుకున్నామంటే సపరేట్గా ఒక డబ్బాలో మనం పోపు వేయడం క్షణాల్లో పని అనమాట. అప్పుడు మనకు తొందరగా కరివేపాకు రైస్ అనేది కూడా రెడీ అయిపోతుంది. అదే బాండీలో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు పల్లీలను కూడా వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. ఇలా పల్లీలన్నీ కొద్దిసేపు వేగిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి. రెండింటిని బాగా దోరగా వేయించుకోవాలండి. అప్పుడే మనకు బాగా టేస్టీగా ఉంటుంది కరివేపాకు రైస్ అనేది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని చిటపట అనే వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి నేను ఇక్కడ 2 ఒట్టిమిరపకాయలను కూడా తుంపి వేస్తున్నాను. ఈ కరివేపాకు ఇలా వేయించుకునేటప్పుడు మనం మంటను ఎప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. మాడిపోయిన స్మెల్ వస్తుందన్నమాట కరివేపాకు రైస్ అంతా కూడా. చూడండి కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. తర్వాత ఒక 10 వెల్లుల్లిని ఇలా ఒక్కలొక్కలుగా దంచుకొని వేసుకుంటున్నాను. ఇలా కరివేపాకు రైస్లో వెల్లుల్లిని ఒక్కలొక్కలుగా దంచుకొని వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది కరివేపాకు రైస్కి పడి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగనే వెల్లుల్లి కూడా చాలా మంచిది కదండి మన ఆరోగ్యానికి. అందుకోసం ఇలా కొంచెం ఒక్కలొక్కలుగా దంచి వేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనం పొడి చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు పొడిని కూడా వేసుకుంటున్నాను. ఇలా కరివేపాకు పొడిని వేసుకొని కొద్దిసేపు మాత్రమే వేయించుకోవాలండి. అవి ఎందుకంటే అవి ముందుగానే వేగిపోయి ఉంటాయి కదా. కొద్దిసేపు వేయించుకొని మనం అన్నం వేసుకొని కలుపుకోవడమే అనమాట. కొద్దిసేపు ఒక్క నిమిషం పాటు అలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇక్కడ నేను ఇంకా అంతా వేయించుకున్న తర్వాత చల్లారబెట్టుకున్నటువంటి అన్నాన్ని కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ కరివేపాకు రైస్ పిల్లలకి చాలా మంచిదండి. ఎందుకంటే కరివేపాకు మన హెయిర్కి కానీ మన ఆరోగ్యానికి కాడే ఎన్నో మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు కదండి. అందుకోసం ఈ కరివేపాకును వారాల్లో ఒక్కసారైనా చేయడానికి ట్రై చేయండి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళ హెయిర్ గ్రోత్ అవుతుంది. ఇప్పటి నుంచే మనం ఇలా హెయిర్ గ్రోత్ చేస్తే మన బాడీలో ఉండే వాటిని బట్టే కదండి వాళ్ళ హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది. అందుకోసం ఇలా కరివేపాకు రైస్ని చేసి వాళ్ళ లంచ్ బాక్స్లో పెట్టండి. వాళ్ళు కూడా ఫుల్గా తింటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అన్నమాట. చూడండి నాకు కొద్దిగా సాల్ట్ సరిపోలేదు, అందుకే నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మీరు సాల్ట్ని చెక్ చేసుకొని మరి వేసుకోండి, లేదంటే మళ్ళీ ఉప్పు కషం అయిపోతుంది. పిల్లలు తినలేరు, పెద్దవాళ్ళు కూడా తినలేరు అనమాట. చూడండి కరివేపాకు రైస్ అనేది రెడీ అయిపోయింది. క్షణాల్లో కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. మనం ఫస్ట్ చేసిన పొడి కరివేపాకు పొడి ఉంది కదా, అవి రెడీగా ఉంటే మనకు క్షణాల్లో రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి ఓవర్ నైట్స్ తిన్నాను. తర్వాత డిన్నర్లోకి ఒక చపాతి, కొద్దిగా కరివేపాకు రైసు, ఇక్కడ అవిసె గింజల పొడి తిన్నాను అనమాట. ఇంట్లో అవిసె గింజల పొడి ఎప్పుడూ స్టోర్ చేసుకుంటూ ఉంటానండి. ఆ అవిసె గింజల పొడిని తింటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఆదరించండి. ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ.